హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పుంటికూర కందిపప్పు కర్రీ అండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పుంటికూర కందిపప్పు చేసుకోవడానికి ప్యాన్లో ఒక 10 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఇంకా 10 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. ఇంకా 10-15 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 8 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కందిపప్పు వేసేసుకోవాలి. కందిపప్పుని ఒక 2 అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. వాటర్ తీసేసి ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పప్పు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి. మంచిగా ఇంకిపోయినాయండి. పప్పు కూడా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న పుంటికూరని వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. కిందలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి. ఇలా ఆకును కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఆకు కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఒకసారి మంచిగా ఇలా కలుపుకొని ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఫస్ట్ పప్పుకి వేసాను కదా. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. ఇందులో ఇలా కలుపుకొని సిమ్లో పెట్టేసేయాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి.
కొంచెం వాటర్ ఉన్నాయి, ఇది మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. పుంటి కూర పప్పు రెండు ఉడికాయండి మంచిగా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. పుంటి కూర కందిపప్పు రెడీ అయిపోయిందండి. వేడివేడిగా పుంటి కూర కందిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.